జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అలీగఢ్ ఈ అలీగఢ్ అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక నగరం. అలాగే అలీగఢ్ జిల్లా యొక్క ముఖ్య పట్టణం అన్నమాట. ఇప్పుడు కడప ఉండదు, కడప జిల్లాకి హెడ్ క్వార్టర్ ఏది కడప అన్నమాట. ఆ విధంగా ఇది కాన్పూర్కు 307 కిలోమీటర్ల దూరంలోను, అలాగే న్యూఢిల్లీకి సుమారుగా 130 కిలోమీటర్ల దూరంలోనూ ఉండాలి. అలీగఢ్ పక్కనే గౌతమ బుద్ధ నగరు, అలాగే బులంద్ షహరు, సంబాలు, బదయూను, కాస్గంజు, అలాగే హత్రాసు, మధురా జిల్లాలన్నీ కూడా ఉన్నాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్లో రాజకీయంగా అత్యంత కీలకమైనటువంటి జిల్లాల్లో ఇది కూడా ఒకటి. 2011 నాటికి ఈ అలీగఢ్ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి 53వ నగరంగా రికార్డులకు ఎక్కింది. ఎందుకంటే ఈ అలీగఢ్ నగరం నైసర్గిక స్వరూపాన్ని బట్టి చూస్తే ఇది మంచి వ్యాపార కేంద్రం అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే అన్ని ముఖ్య కేంద్రాలకు మధ్యలో ఉండాలి కాబట్టి ఈ అలీగఢ్ నగరం ఆర్థికంగాను, మార్కెట్ పరంగాను, వాణిజ్య పరంగాను బాగా అభివృద్ధి చెందేటటువంటి స్థాయిలో ఉండదన్నమాట. పైగా ఈ అలీగఢ్ జిల్లా చుట్టుపక్కల మంచి మంచి వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. దీంతో ఇక్కడ వ్యవసాయం కూడా బాగా జరుగుతుంది అనమాట. అంటే అప్పటి మొఘల్ దురాక్రమణదారులు ఈ అలీగఢ్ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఆక్రమించుకొని ఇక్కడ శాశ్వతంగా సెటిల్ అయిపోయినారు. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అలీగఢ్ పాత పేరు వచ్చేసి కోయిల్ అని పిలువబడేదని, అలాగే హరిగర్ అనే పేరుతో పిలిచేవాళ్ళని చెప్పేసి చరిత్రకారులంతా కూడా చెబుతూ ఉంటారు. ఆ తర్వాత మొఘలుల కాలంలో దీని పేరును అలీగఢ్గా మార్చేశారంట. చూడండి, అయితే ఈ అలీగఢ్ పేరును హరిగర్గా మార్చాలని చెప్పేసి అలీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక తీర్మానాన్ని అయితే ఆమోదించింది. త్వరలోనే ఈ అలీగఢ్ కూడా హరిగర్గా మారే అవకాశం కూడా ఉండదన్నమాట. ఎందుకంటే యోగి రూల్లో చాలా పట్టణాలకు పేర్లన్నీ కూడా మార్చేశారు. మనం కూడా గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. దీనికి కూడా ఆ రోజు వస్తుంది. అది కూడా నాకు తెలిసి అతి త్వరలోనే వచ్చే అవకాశం అయితే ఉండదు. అయితే ఇన్ని రకాలుగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ ఈ అలీగఢ్ నగరం మాత్రం పెద్దగా అభివృద్ధి చెందల. జనాభా పరంగా అభివృద్ధి చెందింది కానీ ఆర్థికంగాను, వ్యాపార పరంగాను, వాణిజ్య పరంగాను అభివృద్ధి అయితే చెందల. అందుకు కారణం ఇక్కడ ఒక వర్గం జనాభా ఎక్కువగా ఉండడమే. మీకు అర్థమైంది కదా, అది విషయం. ఈ అలీగఢ్ నగరంలోని మొత్తం జనాభాలో 50% మంది వాళ్లే కావడం గమనార్హం. అందుకే ఇక్కడ అఖిలేష్ యాదవ్కు చెందినటువంటి సమాజ్వాదీ పార్టీ బలంగా ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ అక్షరాస్యత కూడా ఏది 59% మాత్రమే ఉండదన్నమాట. అంటే 59% అంటే తక్కువ కదా. అట్లాగా అభివృద్ధి చెందాల్సినటువంటి ఈ నగరంలో ఎక్కడ చూసినా కూడా పేదరికం, ఆకలి, దరిద్రం అనేటి తాండవిస్తూ ఉంటాయి. ఒక్కొక్కడు పంది గద అయినట్టు 10 మంది పిల్లలను కనిపారేసి ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి పథకాలపైన ఆధారపడి బతుకుతూ ఉంటారన్నమాట. సరే, ఉత్తరప్రదేశ్లో మన యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఈ అలీగఢ్ పరిస్థితిలో చెప్పుకోదగ్గ స్థాయిలో మార్పులు అయితే వచ్చినాయి. గతంలో అయితే దారుణం అన్నమాట. ఏదో మహానుభావుడు ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే కాస్త మార్పు అనేది వస్తుంది. ఈ అలీగఢ్ నగరం ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు కాస్త అభివృద్ధి బాట అయితే పట్టింది. యోగి గారు వచ్చిన తర్వాత పెద్ద సంఖ్యలో హిందువులంతా కూడా ఈ అలీగఢ్ నగరానికి రావడం మొదలుపెట్టినారు. దీంతో ఈ నగరంలో పెద్ద ఎత్తున వ్యాపార వాణిజ్యాలు అభివృద్ధి చెందుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అలాగే పరిశ్రమల స్థాపన కూడా జరుగుతుంది, అలాగే మామూలుగా రోడ్ల నిర్మాణం కూడా జరుగుతుంది అన్నమాట. అయితే ఈ అలీగఢ్ నగరంలో కొత్తగా నిర్మిస్తున్నటువంటి రహదారుల మూలంగా కొంత ట్రాఫిక్ జామ్లు అయితే ఏర్పడుతున్నాయి. అంతే కదా, మామూలుగా ఏడైనా రోడ్ వర్క్ జరిగేటప్పుడు ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడుతుంది. ఈ అలీగఢ్లో తస్వీర్ మహల్, అలాగే టిబెటన్ కాలేజీలు ఉండేటటువంటి రహదారి ప్రధానమైనటువంటి రహదారి. ఈ రహదారి ఎప్పుడు కూడా కిరిసిపోయి ఉంటుంది. ఫుల్ ఎప్పుడు చూసా ట్రాఫికే, ఫుల్ బిజీనే, రద్దీనే. ఈ రహదారిలో అసలు వాహనాలు కూడా వెళ్లకుండా ఈ జిహాదీలంతా కూడా రోడ్డు మొత్తాన్ని ఆక్రమించుకొని అక్కడ ఈ తోపుడు బండ్లన్నీ పెట్టి వ్యాపారాలు చేయడం మొదలుపెట్టారు. సరే, యోగి ప్రభుత్వం కూడా వాళ్ళను ఏదో చూసి చూడనట్టు వదిలేసింది. సరే, బతకనేలే, ఏదో వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతున్నారని చెప్పేసి సైలెంట్గా ఉన్నారు. కానీ కొత్తగా రహదారులు నిర్మిస్తున్నటువంటి కారణంగా నగరంలో విపరీతంగా ట్రాఫిక్ జామ్లు అవుతూ ఉండడంతో ఆ తస్వీర్ మహల్ రోడ్లోని ఈ తోపుడు బండ్ల వ్యాపారం చేస్తున్నటువంటి జిహాదీలను అక్కడి నుంచి బండ్లు తీసి కొన్ని రోజులు వేరే ప్రాంతాల్లో వ్యాపారం చేసుకోమని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు మర్యాదగా. నాయన రోడ్లు వేస్తాం కదా, ఇప్పుడు మళ్ళీ ఈ మీరు బండ్లు పెట్టుకొని ఇంక అసలే ఇబ్బంది అయిపోతుంది, కొన్ని రోజుల పాటు ఇదిగో మీ బండ్లు తీసుకుపోయి ఇదిగో పలానా ఏరియాలో పెట్టుకోండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. కానీ వాళ్ళు జిహాదీ వాళ్ళు కదా, ఎందుకంటారో అంత ఈజీగా వినరు. వీళ్ళు కూడా అట్నే వినలా. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఈ జిహాదీలకు అందరికి కూడా నోటీసులు అయితే పంపించారు. అయినా కూడా డోంట్ కేర్ వినలా. ఈ విధంగా 3 సార్లు నోటీసులు పంపించినప్పటికీ వినకపోవడంతో
ఇక మున్సిపల్ అధికారి అయినటువంటి మునేష్ పాల్ సింగ్ తన టీంతో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈ తోపుడు బండ్ల వ్యాపారంలో తమ బండ్లు తీయమని చెప్పేసి అడిగినాడంట. నాయనా ఇదేంద్ర స్వామి, ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కూడా మీరు స్పందించకపోతే ఇట్లయితే ఎట్టా? అభివృద్ధిలో మీరు భాగస్వామ్యం కావాలి కదా, మీరు సహకారం అందించాలి కదా, ఎట్లా మార్చి చేస్తా అని చెప్పేసి ఆయన పోయి అడిగినాడు. సరే బండ్లు తీసేసేయండి, కావాలంటే మీరు వేరే ఏరియాలో పెట్టుకోండి అని చెప్పేసి. అంతే. ఇక రెచ్చిపోయినటువంటి జిహాదీలంతా కూడా నేరుగా మున్సిపల్ అధికారి మీదనే దాడికి దిగినారు. తూకం వేసేటటువంటి రాళ్లతో మున్సిపల్ అధికారి అయినటువంటి మునేష్ పాల్ సింగ్ పైన విచక్షణారహితంగా దాడులు చేశారు. ఇక మునేష్ పాల్ సింగ్ పైనే కాకుండా ఆయన టీం మీద కూడా దాడులు చేశారు. పైగా మీకు దిక్కున్న చోట చెప్పుకోమని మమ్మల్ని ఎవరో కూడా ఏం పీకలేరని చెప్పి సవాల్ విసిరినారంట. బలుపు కదా, కాదులే, ఏడుండేది మర్చిపోయినారా? మీరు యోగి పాలనలో ఉండి కూడా ఏం జరుగుతుందో అన్ని సూచనలు కూడా మీరు ఈ మారి రెచ్చిపోతారంటే ఇంకా మీకు ఎప్పుడు మీకు బుద్ధి వచ్చేది అంటాలే. అంతే. ఇక ఈ విషయాన్ని మున్సిపల్ అధికారులు పోలీసులకైతే తెలియజేశారనమాట. అంతే. ఇక యోగి మార్క్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకంటే మ్యూజిక్ స్టార్ట్ అనమాట. మున్సిపల్ అధికారుల మీద దాడి చేసిన జిహాదీలను తస్వీర్ మహల్ రోడ్ నుంచి ఏలా కొట్టుకుంటా తీసుకోపోయినారు. ఇది మన తెలుగు సినిమా ఉంటున్నది. ఆ అంకుశం సినిమాలో రాజశేఖర్ కదా రామిరెడ్డిని కొట్టుకుంటా తీసుకోపోయినట్టు ఈ పోలీసులు ఈ జిహాదీగాళ్ళందరినీ కూడా ఊరంతా తిప్పి కొట్టుకుంటా స్టేషన్కి అయితే తీసుకుపోయినారు. ఇక వాళ్ళపైన భారతీయ న్యాయ సంహితలోని 115(2), అలాగే 191(2), 191(3), 109(1), 132, అలాగే 121(2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి తీసుకుపోయి బొక్కలో దొబ్బినారు. అంతేకాకుండా వాళ్ళ తోపుడు బండ్లను కూడా సీజ్ చేసి పారేసి వాటిని కూడా స్టేషన్లో ఒక మూల పారేశారు. మొత్తంగా ఈ జిహాదీగాళ్ళందరికీ కూడా యోగి పోలీసుల సత్తా ఏంటో మరోసారి అయితే రుచి చూపించారు. అది విషయం. మిత్రులారా, ఇది అలీగఢ్లో ప్రస్తుత పరిస్థితి. చట్టాన్ని అతిక్రమించి అధికారులపైనే దాడులకు తెగబడితే ఫలితం ఏ విధంగా ఉంటుందో యోగి సర్కార్ మరోసారి అయితే చేసి చూపించింది. అభివృద్ధికి అడ్డుపడే శక్తులు వాళ్ళు ఎవరైనా సరే చట్టం తన పని తాను చేసుకుంటా పోతుందని చెప్పేసి ఈ ఘటనతో మరొకసారి స్పష్టమైపోయింది. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా న్యూస్ అఖండ లక్ష్యం. మరి ఈ ఘటన పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని సంచలన నిజాల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.